హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమన్వి వ్లాగ్స్. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ పెట్టడం ఎలానో చూద్దాం. నేను చెప్పే ఈ కొలతలతో ఆవకాయ చేస్తే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. ఈ ఆవకాయ కోసం నేను ముందుగా 9 కలెక్టర్ మామిడికాయలను ఎంచుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాలి. మనం తీపి ఆవకాయకైనా ఉప్పు ఆవకాయకైనా కలెక్టర్ మామిడికాయలను ఎంచుకుంటే చాలా బాగుంటుంది. నేను చూపించే విధంగా కత్తిపీటతో కానీ స్ట్రాంగ్గా ఉండే చాకుతో కానీ ఈ విధంగా టెంకు ఊడకుండా కట్ చేయాలి. తర్వాత ఆ టెంకు లోపల ఉన్న గుజ్జును తీసేసి లోపల ఒక పొరలా ఉంటుంది, దాన్ని కూడా తీసివేయాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏమైనా తడి ఉంటే శుభ్రమైన క్లాత్తో బాగా తుడిసి ఫ్యాన్ గాలిలో ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టాలి. మనం ఏ ఆవకాయ చేసినా ఏ పచ్చడి పెట్టినా మెయిన్ తడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒక పొడిగా ఉండే గిన్నెను తీసుకొని దానిలో 3 కప్పుల మామిడికాయ ముక్కలు, అరకప్పు ఆవపిండి, అరకప్పు కారం, అరకప్పు ఉప్పు, నేను ఈ ఆవకాయ కోసం కల్లుప్పు వేశాను, మీరు దేన్నైనా వేయవచ్చు. కొద్దిగా మెంతులు, అరకప్పు ఆయిల్, కప్పు బెల్లం వేసి ఈ విధంగా మామిడికాయ ముక్కలను ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత వీటిని పొడిగా ఉండే డబ్బాల్లో వేసి మూతను పెట్టాలి. ఇలా వీటిని 2 రాత్రులు బాగా ఊరబెట్టాలి. చూడండి, మొదటి రోజు అయ్యాక మూత తీస్తే ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. రెండవ రోజు చూడండి, ఆయిల్ మనకి పైకి తేలినట్లుగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా మూతను తీసుకొని శుభ్రంగా పైకి కిందికి కలుపుకోవాలి. మూడవ రోజు మనకి ఈ విధంగా దాంట్లో ఉన్న నూనె అంతా పైకి తేలుతుంది. ఈ ఆవకాయ పెట్టడం కోసం మెయిన్గా మనము ఫ్రెష్గా ఉండే మామిడికాయలను ఎంచుకోవాలి. నేను 9 మామిడికాయలతో ఈ బెల్లం ఆవకాయ పెట్టాను. మీరు 9 మామిడికాయలైనా 10 మామిడికాయలైనా ఆవకాయ పెట్టాలనుకుంటే నేను చెప్పే ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా 2-3 రాత్రులు ఊరబెట్టడం వల్ల ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టడం జరుగుతుంది. తరువాత వాటిని ఈ విధంగా చేతితో కానీ గరిటెతో కానీ తీసుకొని గట్టిగా పిండి ఇలా వేరే పళ్ళెంలో వేయాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలను దానిలో ఉండే వాటర్ను సపరేట్ చేయాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలను సపరేట్ చేసిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు తీసిన తర్వాత ఈ మిగిలిన వాటర్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఆ వాటర్ను ఈ మామిడికాయ ముక్కలను ఎండలో 3 రోజులు పెట్టాలి. 3 రోజులు ఎండలు ఆరిన తర్వాత చూడండి ముక్కలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఆ మామిడికాయ ముక్కల్లో ఉండే వాటర్ కూడా ఇలా కనిపిస్తుంది. ఈ వాటర్ను కూడా ఎప్పటికప్పుడు ఈ విధంగా గరిటెతో కలుపుకొని ఎండలో పెట్టుకోవాలి. మనం ఏ ఆవకాయం చేసేటప్పుడైనా కొన్ని టిప్స్ పాటించాలి. తడి చేతులు కానీ తడి గరిటె కానీ ఈ ఆవకాయలకు తగలకూడదు. 3 రోజులు ముక్కలు ఆరాక బెల్లం పాకాన్ని మనం తయారు చేసుకోవాలి. దానికోసం వెడల్పుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని దానిలో 1/2 కేజీ వరకు బెల్లం తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పుతో వాటర్ పోయాలి. ఈ విధంగా పాకం వచ్చే వరకు బాగా కలపాలి. ఇలా కొద్దిగా పాకాన్ని తీసుకొని నీటిలో వేయాలి. వేస్తే ఈ విధంగా ముద్దలా
బెల్లం అవుతుంది. ఈ విధంగా వస్తే పాకం వచ్చినట్లు మనకు తెలుస్తుంది. మరీ ఎక్కువ ముద్ర పాకం తీయవలసిన అవసరం లేదు. మీడియంలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఆ ఆవకాయ ముక్కల్లో ఉండే వాటర్ను ఈ విధంగా పాకంలో వేసి బాగా మనకి చింతపండు చారు ఏ విధంగా మరుగుతుందో ఆ విధంగా మరగనివ్వాలి. దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. ఇంగువని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కాస్త దగ్గర పడే వరకు ఒక 10 నిమిషాలు బాగా మరిగించాలి. దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ కూడా వేడి చేసి వేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ బెల్లం పాకం తీసిన వెంటనే మామిడికాయ ముక్కలను వేయకూడదు. అలా వేయడం వల్ల మామిడికాయ ముక్కలకు బూజు చేరుతుంది. కాబట్టి ఇది ఒక హాఫ్ డే చల్లారాక అప్పుడు ఆవకాయ ముక్కలను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. అప్పట్లో ఈ బెల్లం ఆవకాయలు, ఉప్పు ఆవకాయలు, పచ్చళ్ళు పెట్టాలంటే అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళే బాగా పెట్టగలరు, మనకు రాదు అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా మనం చెప్పే ఈ కొలతలతో కొన్ని పద్ధతులను పాటించి చేస్తే తప్పకుండా ఎవరైనా సరే సంవత్సరం పొడవునా నిల్వ ఉండే ఆవకాయలను ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సీజన్లో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా నేను చెప్పే ఈ కొలతలతో తీపి ఆవకాయను పెట్టండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ బెల్లం ఆవకాయను తయారు చేయాలనుకుంటే ఏవైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడిగితే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ ఆవకాయను పింగాణీ జార్లలో కానీ మంచి ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసి బాగా మూతను పెట్టుకొని వాడిన ప్రతిసారి పొడిగా ఉండే స్పూన్ కానీ గరిటెను కానీ వాడితే సంవత్సరం పొడవునా పాడవకుండా నిల్వ ఉంటుంది. నేను చేసే ఈ బెల్లం ఆవకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.